హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి, శాంతి వ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారండి మీరందరూ? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మీ అందరికి ముందుగా హ్యాపీ సండే అండి. మా ఇంట్లో స్పెషల్ వచ్చి ఈరోజు సండే స్పెషల్గా చికెన్ గోంగూర వండుతున్నామండి. నేను ఆల్రెడీ చికెన్ కూర చేసుకొని మా సిస్టర్ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చానండి. మా సిస్టర్ దీంట్లోకి గోంగూర కర్రీ చేసి ఏ విధంగా కలుపుకోవాలో చూపిస్తుంది. ముందుగా 3 టమాటాలని, ఒక 4 పచ్చిమిరకాయలని, ఒక ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసుకున్నామండి. అలాగే గోంగూర కూడా నీట్గా కడిగి పెట్టేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని కూరకు తగినంత ఆయిల్ అన్నది వేసుకోవాలండి. మీరు ఎంత కూర తీసుకుంటున్నారో దాన్ని బట్టి, ఆ క్వాంటిటీని బట్టి ఆయిల్ అన్నది వేసుకోండి. గోంగూర చికెన్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్ ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలండి. 1 నిమిషం పాటు ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసేసుకుందామండి. చూడండి, గరిటె తీసుకొని మొత్తం కూడా ఆయిల్లో కలిసే విధంగా కలుపుకుందాము. 1 నిమిషం తర్వాత అండి దీంట్లోకి 1 స్పూన్ ఉప్పు, అలాగే పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ముందుగా యాడ్ చేయడం వల్ల మనకి టమాటాను అలాగే ఉల్లిపాయ అన్నది బాగా మగ్గుతుందండి. అలాగే 2 నిమిషాల తర్వాత 1 స్పూన్ కారం కూడా యాడ్ చేసుకున్నాను. టమాటా కొంచెం మగ్గింది కాబట్టి నేను కారం కూడా వేసుకున్నానండి. ఇప్పుడు ఈ కారం మొత్తం కూడా పచ్చివాసన పోయే విధంగా ఈ విధంగా 2 నిమిషాల పాటు కలుపుకోవాలండి. తర్వాత కడిగి పెట్టుకున్న గోంగూరని మనం యాడ్ చేసుకుందాం దీంట్లోకి. కారం వేసిన వెంటనే గోంగూర పెట్టకండి, ఎందుకంటే 2 నిమిషాలన్నా అలా ఉండాలి. ఇప్పుడు చూసారు కదా, గోంగూర అనేది మనం యాడ్ చేసుకుంటున్నాము. 2 నిమిషాలు అయిపోయింది కాబట్టి ఈ గోంగూరని కూడా మొత్తంగా కలిపేసేసుకోనండి. మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గనిద్దాము. 5 నిమిషాల తర్వాత ఈ విధంగా మగ్గింది కదండి, దీంట్లోకి కొంచెం చింతపండు అన్నది యాడ్ చేసుకుందామండి. ఎందుకండి శాంతి గారు చింతపండు యాడ్ చేస్తున్నారని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు గోంగూర అన్నది ఎక్కువగా పులుపు ఉండదు కదండి, అలాంటప్పుడు చింతపండు కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత పెట్టి మగ్గనిచ్చిన తర్వాత దాంట్లోకి ఈ విధంగా గరం మసాలా అన్నది వేసుకోవాలండి. ఎందుకంటే గోంగూర బాగా మనకి ఉడికిపోయి ఆయిల్ అనేది బయటకు వచ్చింది కాబట్టి గరం మసాలా వేసుకున్నాము. ఇక్కడితో మనకి గోంగూర కూర ఏ విధంగా వండాలన్నది మనకి అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి నేను ఆల్రెడీ చికెన్ కూర వండి పట్టుకొచ్చానని మీకు చెప్పాను కదా, ముందుగా వీడియో స్టార్టింగ్లో మీకు చెప్పాను కదండి. ఇప్పుడు ఆ కూరని ఈ గోంగూరలోకి కలుపుకుందామండి. చికెన్ కూర అన్నది మన వీడియోలో నేను చాలాసార్లు వండి చూపించానండి. ఇంతకుముందు వీడియోస్లో ఉంటుంది, మీకు కావాలంటే చూడండి ఒకసారి. ఇదిగోండి, ఈ విధంగా నేను చికెన్ కూరని వండి తీసుకొచ్చాను. ఇప్పుడు ఈ కూరని గోంగూరలోకి కలిపేసుకుందామండి. చాలామంది చికెన్ కూర వండేటప్పుడే గోంగూర పెడతారండి. అలా కన్నా ఇలా విడిగా గోంగూర కూర చేసుకొని ఇలా కలుపుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఈసారి ఇలా ట్రై చేయండి. ఈరోజు సండే కాబట్టి ఆల్రెడీ అందరూ చాలా వరకు చికెన్ తెచ్చుకుంటారు కదా, అలాంటప్పుడు ఇలా ఈరోజు ట్రై చేయండి ఒకసారి, బాగుంటుంది. చూడండి అందరూ ఇలా గోంగూర కలిపేసేసుకున్న తర్వాత మొత్తంగా 5 నిమిషాల పాటు దీన్ని మగ్గనివ్వాలండి. ఎందుకంటే అప్పుడు దీంట్లో ఉన్న ఆయిల్ మొత్తం బయటకు వస్తుంది, గోంగూర పులుపుదనం కూడా చికెన్కి పడుతుంది కదా. ఇలా మూత పెట్టుకున్న 5 నిమిషాల తర్వాత ఈ విధంగా ఆయిల్ అనేది బయటకు వచ్చేసిందండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా చికెన్ గోంగూర రెడీ అయిపోయిందండి. కంపల్సరీగా మీరందరూ కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. నా ఫ్రెండ్ సమతా గారు అడిగారు, వారి కోసమని ఈ విధంగా నేను చూపించాను ఈరోజు. సమతా గారు, మీరు చూశారు కదా, మీకు నచ్చితే కనుక కంపల్సరీగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వేరే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.